హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి అన్వేషణ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న అన్వేషణ నవల ధారావాహిక 3వ భాగం ఈరోజు మీకోసం. సార్, రాత్రి నేను కొట్టు కట్టేసే ముందు ఒక ఆవిడ వచ్చింది సార్. 1000 నోటిచ్చి 2 రొట్టెల ప్యాకెట్లు 2 జామ్ ప్యాకెట్లు అడిగింది. నా దగ్గర చిల్లర లేదమ్మా అన్నాను. నసుగుతూ చెప్పాడు వరహాల శెట్టి. మరి ఈ ప్యాకెట్లు ఆమె ఎక్కడ కొన్నట్టు? సీరియస్గా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. నా దగ్గరే సార్, 2 చేతులు నులుముకుంటూ అన్నాడు కిరాణా షాపు యజమాని వరహాల శెట్టి. కిరాణా షాపు దగ్గరకు పోలీసులు రావడం గమనించగానే చుట్టుపక్కల వాళ్ళు దూరం నుండే ఓరగా వాళ్ల సంభాషణ అంతా వింటూ ఏదో పని ఉన్నట్టు నటిస్తున్నారు. రాత్రి ఆమెని శారీరకంగా లోబరుచుకుందామని ప్రయత్నించిన 2 యువకులు 2 షాపులకు అవతల నిలబడి వరహాల శెట్టిని పోలీసులు ఏమడుగుతున్నారో వాడేం చెబుతున్నాడో అనుకుంటూ దొంగచాటుగా నక్కి భయంగా వాళ్లనే గమనిస్తున్నారు. రాత్రి తగిలిన కత్తిఘాట్లకి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మందు రాయించుకుని తిరిగి పనిలోకి వచ్చేశారు. లోపల గాయాలు చురుక్కుమన్నా భరిస్తూ మర్రి చెట్టు దగ్గర ఎవరో ఎవరినో చంపేశారన్న వార్త తెలియగానే 2 ఆందోళనగా కొండకొచ్చేశారు. డబ్బు తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చావా? కిరాణా దుకాణం యజమానిని వరహాల శెట్టికేసి కోపంగా చూస్తూ అనుకోకుండానే చుట్టూ పరికించి చూశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. 2 షాపుల అవతల 2 కుర్రాళ్లు నక్కి తమనే గమనించడం ఎస్ఐ అక్బర్ ఖాన్ కనిపెట్టకపోలేదు. వరహాల శెట్టితో మాట్లాడుతూనే వాళ్ళిద్దరి మీద దృష్టి పెట్టాడు. వాళ్ళిద్దరి మీద అనుమానం కలిగింది. సార్, వ్యాపారం అన్నాక డబ్బు తీసుకోకుండా ఫ్రీగా వస్తువు ఎలా ఇచ్చేస్తాను సార్? ఆశ్చర్యంగా ఎస్ఐ కేసు చూస్తూ అన్నాడు వరహాల శెట్టి. ఏం జరిగిందో చెప్పు, సోదంతా ఎందుకు? చిరాగ్గా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. నేను 1000 నోటుకు చిల్లర లేదనేసరికి ఈ పక్కనే ఉండే కుర్రాళ్ళు వచ్చి ఆవిడికి చిల్లరిచ్చారు సార్. ఆ తర్వాత నేను ఆవిడ దగ్గర డబ్బు తీసుకుని ఈ వస్తువు ఇచ్చాను చెప్పాడు వరహాల శెట్టి. కుర్రాళ్ళా? ఎక్కడుంటారు? కుతూహలంగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇదంతా అనవసర ఆరా ఏమో అనుకుంటూ వెనుతిరగబోయిన ఎస్ఐ అక్బర్ ఖాన్ దూరంగా తననే చాలాసేపటి నుండి నక్కి చూస్తున్న కుర్రాళ్ల కేసు చూసి టక్కున ఆగాడు. ఎస్ఐ అక్బర్ ఖాన్ తమనే గమనించడం చూసిన యువకులిద్దరూ టక్కున వెనుతిరిగి ఏమీ ఎరగనట్టు నిలబడ్డారు. కానిస్టేబుల్, ఆ షాపు దగ్గర నిలబడి మనల్నే గమనిస్తున్న వాళ్ళిద్దరినీ ఇలా లాక్కురా అంటూ తన వెనకే నిలబడ్డ కానిస్టేబుల్ని వాళ్ల దగ్గరకు పంపించాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ అక్బర్ ఖాన్ ఎటో చూస్తూ ఎవరినో లాక్కురమనడం విన్న కిరాణా యజమాని వరహాల శెట్టి కూడా అటుకేసి చూశాడు. రాత్రి ఆమెకు చిల్లర ఇచ్చిన యువకులు కనిపించారు. ఆ కుర్రాళ్ళిద్దరినీ చూస్తూనే అమ్మయ్య, వాళ్ళని ఇరికించేసి నేను తప్పించుకోవచ్చు అని మనసులోనే అనుకుంటూ టక్కున ఎస్ఐ దగ్గరకు వచ్చాడు వరహాల శెట్టి. సార్, రాత్రి ఆవిడికి 2000 రూపాయల నోటికి చిల్లరిచ్చింది వాళ్ళిద్దరిలో ఒకడు సార్, అదిగో అతడే హుషారుగా వాళ్ళని చూస్తూ చెప్పాడు వరహాల శెట్టి. కానిస్టేబుల్ని చూస్తూనే ఆ యువకుల ఇద్దరికీ ప్రాణాలు పైనే పోయాయి. పరిగెత్తి పారిపోదామన్న దారి లేదు. కానిస్టేబుల్ని పిలిచి తామిద్దరినీ చూపించి ఎస్ఐ ఏదో చెప్పేసరికి 2 భయంతో గజగజ వణికిపోయారు. 2 తేరుకునే లోపే కానిస్టేబుల్ వాళ్ళ దగ్గరకు చేరుకున్నాడు. మీ ఇద్దరిని ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రండి అంటూ హుంకరిస్తూ 2 వెనక నిలబడి గొర్రెల్ని తోలుతున్నట్టు చేత్తో తోసుకుంటూ వాళ్ళని ఎస్ఐ దగ్గరకు లాక్కొచ్చాడు కానిస్టేబుల్. రాత్రి మీరేం చేశారు? వాళ్ళిద్దరినీ దగ్గరకు రాగానే నర్మగర్భంగా మాట్లాడుతూ వాళ్ల మీద కన్నెర్ర చేస్తూ అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కావాలనే అంతా తెలిసినట్టు తెలివిగా అడిగాడు ఎస్ఐ. సార్ మేము ఒకడు ఆందోళనగా అన్నాడు. లేదు సార్, లేదు, ఆవిడే రెండోవాడు భయంగా అన్నాడు. ఆవిడ ఏం చేసింది? వాళ్ళిద్దరిలో ఏదో రహస్యం దాగి ఉందనుకుంటూ వాళ్ళని గదమాయించాడు ఎస్ఐ. ఆవిడ 2 నసుగుతూ నిలబడ్డారు. చెప్పవయ్యా, రాత్రి నువ్వే కదా ఆవిడ దగ్గర 1000 నోటు తీసుకుని చిల్లరిచ్చావు. నువ్వు చిల్లరిచ్చుండకపోతే ఆ వెధవ రొట్టె జామ్ అమ్మి ఉండేవాడినే కాదు కదా నిష్ఠూరంగా అన్నాడు వరహాల శెట్టి వాళ్లతో. నువ్వు నోరు ముయ్యవయ్యా, నువ్వెందుకు లేస్తావు మధ్యలో? వరహాల శెట్టి మీద అంతెత్తున లేచాడు ఎస్ఐ. ఎస్ఐ అక్బర్ ఖాన్ కోపంగా అరిచేసరికి గబగబా వణికిపోతూ భయంగా షాపులోకెళ్ళి క్యాష్ కౌంటర్లో కూర్చుండిపోయాడు వరహాల శెట్టి.
ఇంతలో అంబులెన్స్లో ముసలమ్మ శవాన్ని ఎక్కించి ఎస్ఐ అక్బర్ ఖాన్ దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు మరో కానిస్టేబుల్. సార్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేసి వెళ్ళిపోయారు. శవాన్ని పోస్టుమార్టం కోసం అంబులెన్స్ ఎక్కించాం ఆయాసపడుతూ చెప్పాడు ఆ కానిస్టేబుల్. అక్కడున్న కానిస్టేబుల్స్ని అంబులెన్స్లో పెద్దాసుపత్రికి వెళ్ళమను. నేను ఇక్కడ ఇంట్రాగేషన్ పూర్తి చేసుకుని వచ్చేస్తాను. నువ్వు సాయంత్రం వరకు ఆ స్పాట్ దగ్గరే ఉండు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వస్తే అటుగా వదిలిపెట్టకు అంటూ కానిస్టేబుల్కి చెప్పి ఎదురుగా ఉన్న ఇద్దరు యువకుల కేసి చూశాడు ఎస్ఐ. ఆ కానిస్టేబుల్ సెల్యూట్ చేసి అంబులెన్స్ దగ్గరకు పరిగెత్తాడు. అప్పటికే అంబులెన్స్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇద్దరు కానిస్టేబుల్స్ అంబులెన్స్ ఎక్కారు. మూడో కానిస్టేబుల్ అన్నదానం బిల్డింగ్ కేసి వెళ్తూ మెట్లు దిగాడు. చెప్పండి, అలా నీళ్లు నమిలితే ఆ ముసలమ్మని మీరే చంపారనుకోవాలి, నిజమేనా? చేతిలో ఉన్న లాఠీతో ఒకడి బుర్ర మీద కొడుతూ అన్నాడు ఎస్ఐ. సార్, మేము ముసలమ్మనా? ఎందుకు సార్? దాన్నెందుకు చంపుతాం? అయోమయంగా అన్నాడు ఒక కుర్రాడు. ఎందుకా? అది నేనే చెప్పాలా? డబ్బు కోసం. ముసలమ్మ ముష్టెత్తుకుని దాచుకున్న డబ్బు కోసం, లేదా మెడలోనో చెవుకో ఉన్న బంగారం కోసం, అవునా? అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ అక్బర్ ఖాన్ మాటలు వింటూనే ఆ యువకులిద్దరికీ ముచ్చెమటలు పోశాయి. నోరు విప్పకపోతే నిజంగానే నేరంలో ఇరికించేసేలా ఉన్నాడు ఈ ఎస్ఐ అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకుపదా. అడిగే రీతిలో అడిగితే గానీ నిజం కక్కరు కర్కశంగా అన్నాడు ఎస్ఐ. సార్, సార్, చెప్పడానికి ఏముంది సార్? ఆవిడ శెట్టిగారి దగ్గరకు వచ్చింది. ఈయన చిల్లర లేదంటే నా దగ్గర ఉందని చిల్లర తీసిచ్చాను, అంతే సార్ వినయంగా వంగిపోతూ చెప్పాడు ఒక యువకుడు. నిజమా? ఎగతాళిగా అంటూనే ఆ యువకుల చేతుల మీద మెడ దగ్గర గాయాలు చూసి అదిరిపడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అంతే, కోపంతో రెచ్చిపోతూ చేతిలో ఉన్న లాఠీతో ఇద్దరినీ ముడుకుల మీద చేతుల మీద గట్టిగా కొడుతూ గట్టిగా అరుస్తూ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అబద్ధాలు చెప్తారా వేధవల్లారా? మీ చేతుల మీద మెడ మీద ఆ కత్తిగాట్లేంట్రా? విప్పండ్రా, మీ చొక్కాలు ఇప్పండి. కానిస్టేబుల్, వీళ్ళిద్దరి చొక్కాలు విడది. పూనకం వచ్చిన వాడిలా వణికిపోతూ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ అలా కేకలేస్తూ అరిచేసరికి దుకాణాల దగ్గర ఉన్న యాత్రికులు, వర్తకులు అందరూ ఏం జరిగిందోనని ఆశ్చర్యపోతూ వరహాలశెట్టి దుకాణం దగ్గర గుంపులుగా వచ్చి చేరుకున్నారు. యాత్రికులు, వర్తకులు అందరూ ఆ యువకులిద్దరినీ దొంగల్లా చూస్తూ ఏం జరుగుంటుందోననుకుంటూ కుతూహలంగా కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డారు. వర్తకులందరినీ చూసి ఆ యువకులిద్దరూ సిగ్గుతో తలలు దించుకున్నారు. ఇంతలో ఓ వ్యక్తి గుంపులో నుండి ధైర్యంగా చొచ్చుకు వచ్చి ఎస్ఐ అక్బర్ ఖాన్ ముందు నిలబడ్డారు. సార్, వీళ్ళిద్దరూ మా కుర్రాళ్లే, మా దుకాణాల్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ల వలన ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించి వదిలేయండి సార్ అన్నాడతను. వీళ్ల తరపున నువ్వు వకాల్తా పుచ్చుకుంటున్నావా? వీళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా అంటూనే ఇద్దరు యువకులకేసి తిరిగి, చెప్పండ్రా, ఆ కత్తిగాట్లేంటి? ఏం చేశారో చెప్పండి లాఠీతో ఇద్దరినీ కొట్టినట్టు బెదిరిస్తూ అడిగాడు ఎస్ఐ. ఎస్ఐ చెప్పింది వింటూనే ఆ యువకులిద్దరినీ సమర్థిస్తూ వచ్చిన వ్యక్తి ఇదేదో పెద్ద వ్యవహారమే అనుకుంటూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అదే సమయంలో ఆమె తన భుజాల మీద ఉన్న బ్యాగ్ భద్రంగా మోసుకుంటూ కేసు ఖండనశాల కేసు నడుస్తోంది. తనతో ఈ బ్యాగ్ ఉండడం మంచిది కాదు. నిన్న తనని చూసిన వాళ్ళంతా తప్పక గుర్తుపట్టేస్తారు. ఏం చెయ్యాలి అనుకుంటూ గాభరాగా నడుస్తున్న ఆమె స్వామివారి రథశాల దగ్గరకు చేరుకుంది. స్వామివారి కళ్యాణోత్సవాల్లో ఉత్సవమూర్తులను ఈ రథం మీదే ఊరేగిస్తారనుకుంటూ రథాన్ని, దాని అలంకరణని తదేకంగా చూస్తూ క్షణం నిలబడింది. రండమ్మా, మీ సామాన్లు ఇక్కడ భద్రపరచుకోండి. రోజుకు 10 రూపాయలే. దర్శనం అయిపోగానే మీ సామాన్లు మీరు భద్రంగా తీసుకోండి. ఒక కుర్రాడు ఇచ్చట సామాన్లు భద్రపరచబడును అన్న బోర్డున్న గది దగ్గర నిలబడి అరుస్తున్నాడు. ఆ అరుపు వింటూనే అటు కేసి చూసిందామె. ఇక్కడ సామాన్లు భద్రపరచబడును అన్న బోర్డు చూస్తూనే ఉత్సాహంగా వెళ్ళి మెళ్ళో ఉన్న బ్యాగ్ను అక్కడ భద్రపరచడమే మంచిదనుకుంటూ బ్యాగ్ తీసి క్రింద పెట్టింది. బ్యాగుకున్న నెంబర్ తాళంకి మనసులోనే నెమరు వేసుకుంటూ తాళం తెరిచి బ్యాగ్ జిప్ తీసింది. తనకి అత్యంత అవసరం అనుకున్న చిన్న చిన్న వస్తువులన్నీ చేతిలో ఉన్న చిన్న క్యాష్ పర్స్ లాంటి దానిలో దాచుకుంది. బ్యాగ్ యథాలాపంగా మూసేసి తాళం నెంబర్లు చకచక కల్లీబల్లీగా చెల్లాచెదురు చేసి లాక్ చేసింది. బ్యాగ్ క్లోక్ రూమ్లో దాచేసి రసీదు తీసుకుని పర్సులో భద్రపరుచుకుంది. అమ్మయ్యా, ఇక తనని గుర్తుపట్టడానికి ఒక ఆనవాలును భద్రంగా దాచేసింది. ఇక రెండో పని
అని మనసులోనే అనుకుంటూ కేశఖండనశాలకేసి నడిచిందామె. దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి కేశఖండనశాల దగ్గర స్వామివారికి తలనీలాలు అర్పించడానికి చెల్లించాల్సిన రుసుము 10 రూపాయలు కట్టి రసీదు తీసుకుంది. స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్న భక్తులు ఒక్కో క్షురకుడి దగ్గర క్యూలో నిలబడి ఉన్నారు. ఆమె కూడా తన టిక్కెట్ మీద ఉన్న నెంబరు ప్రకారం ఒక క్షురకుడి దగ్గర గుండు చేయించుకోవడానికి సిద్ధంగా భక్తుల క్యూలో నిలబడింది. గుండు చేయించుకుంటే ఇక తనని ఆ బ్రహ్మదేవుడు కూడా గుర్తుపట్టలేడు అనుకుంటూ మనసులోనే మురిసిపోయిందామె. ఎస్ఐ ముందు నిజం ఒప్పుకోకపోతే ముసలమ్మని చంపింది తామేనని రూఢి చేసుకుని నేరం మోపి జైల్లోకి నెట్టేస్తాడు. చెప్పేయాలి, ఈ గాయాలకి కారణం చెప్పేయాలి, లేకపోతే ఇంతకంటే భయంకరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనుకుంటూ ఇద్దరూ భయంగా ఒకరినొకరు యగాదిగా చూసుకుని కూడబలుక్కున్నట్టు ఇద్దరూ ఒక్కసారే మోకాళ్ల మీద కూర్చుని ఎస్ఐ కాళ్ల మీద పడ్డారు. సార్, తప్పయింది, క్షమించండి సార్. ఆవిడ అందంగా కనిపించేసరికి ఆమె మీద కన్నేశాం సార్. అర్ధరాత్రి ఆమె పడుకున్న చెట్టు దగ్గరికెళ్ళి ఆమెను ఏడుస్తూ ఒకడు ఎస్ఐ కాళ్ళు పట్టుకున్నాడు. ఆ యువకుడు చెప్పింది వినేసరికి ఎస్ఐకి మతిపోయింది. తానేదో ఆరా తీయబోతే ఇంకేదో చెప్తున్నారు వీళ్ళు, చూద్దాం ఏం చెప్తారో అనుకున్నాడు మనసులోనే. ఆ కుర్రాళ్ళిద్దరూ ఏడుస్తూ ఎస్ఐ కాళ్ల మీద పడి జరిగింది చెబుతుంటే చుట్టూ గుమిగూడిన జనం అవ్వా అనుకుంటూ నోర్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆమెను పాడు చేయబోతే ముసలమ్మ అడ్డుగా ఉందని కత్తితో పొడిచి చంపేశారు, అవునా? గద్దించాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అయ్యో, ఆ ముసలమ్మ సంగతే మాకు తెలియదు సార్. ఆమెను బలాత్కరించబోయేసరికి ఆవిడ ఆడపులిలా మా మీద పడి ఎక్కడి నుంచి తీసిందో గాని చిన్న చురకత్తితో ఇదిగో ఇలా మా ఇద్దరిని గాయపరిచి తరిమేసింది సార్. అది ఆడది కాదు సార్, ఆది పరాశక్తిలా మా మీద విరుచుకుపడింది. ఆ దెబ్బతో ఇద్దరం పారిపోయి వచ్చేసాం సార్. అంతే సార్ జరిగింది. రెండోవాడు ఏడుస్తూ తమ తప్పంతా ఒప్పుకుంటూ ఎస్ఐ అక్బర్ ఖాన్ కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఎస్ఐకి తల తిరిగిపోయింది. ఎవరామే? చురకత్తి బొడ్లో దోపుకుని తిరిగేంత అవసరం, అగత్యం ఏముంది? ఇంత జరిగాక కూడా ఆమె పోలీసులకు ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? ఒకవేళ వీళ్ళిద్దరూ అబద్ధం ఆడుతున్నారా? ఆమెను చూస్తే మీరు గుర్తుపట్టగలరా? వాళ్ళిద్దరినీ క్రింద నుండి పైకి కాలర్ పట్టి లేవనెత్తుతూ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. గుర్తుపడతాం సార్, హుషారుగా అన్నారు ఇద్దరు. కానిస్టేబుల్, వీళ్ళిద్దరినీ స్టేషన్కు తీసుకురా అంటూనే కిరాణం దుకాణం దగ్గర నుండి వచ్చేస్తూ, అన్నట్టు మీరు కూడా పోలీస్ స్టేషన్కి ఒకసారి రావాల్సి ఉంటుంది వరహాల శెట్టి గారు, దుకాణం క్యాష్ కౌంటర్లో కూర్చున్న వరహాల శెట్టితో చెప్పాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అలాగే సార్ అంటూ వినయంగా నిలబడి చెప్పాడు వరహాల శెట్టి. ఎస్ఐ అక్బర్ ఖాన్ బుల్లెట్ స్టార్ట్ చేసి తారాజువ్వలా ముందు కురికించాడు. కేశఖండనశాలలో తలనీలాలు అర్పించి గంగధార దగ్గరకొచ్చిందామె. అక్కడంతా రద్దీగా ఉంది. తలనీలాలు అర్పించిన భక్తులంతా క్యూలో ఒకరినొకరు తోసుకుంటూ గంగధారలో స్నానానికి మునుగుతున్నారు. ఎక్కడో కొండ కోనల్లో నుండి నిరంతరం పారుతూ వచ్చే గంగధార అన్ని కాలాల్లోనూ ఆగకుండా పారుతూనే ఉంటుంది. గంగధారలో మునిగితే పాపాలన్నీ పటాపంచలైపోతాయని భక్తుల నమ్మకం. తలనీలాలు అర్పించి గంగధారలో మునిగి వచ్చిన వాళ్ళందరికీ జంగమదేవర నామాలు పెడుతూ డబ్బు వసూలు చేస్తున్నాడు. ఆమె గంగధారలో స్నానం చేసి తడిబట్టలతోనే నేరుగా సింహాద్రప్పన్న దర్శనానికి క్యూలో నిలబడింది. 100 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూలైన్ 2 కిలోమీటర్ల మేర పొడవుగా భక్తులతో చాంతాడులా పాకిపోయింది. ఉచిత దర్శనాల క్యూ అయితే మరి చెప్పనక్కర్లేదు. కొండ మీద మాడవీధులన్నీ మెలుకలు తిరిగి ఉంది క్యూ. ఏది ఏమైనా ఈరోజు అప్పన్న స్వామిని దర్శించుకుని రావాలని స్థిరంగా నిర్ణయించుకుందామే. క్యూలో నించుందే గాని మనసు దేవుడి మీద లగ్నం కావడం లేదు. ముసలమ్మకి తన శాలువా కప్పి తప్పు చేసిందా? ఇప్పుడు తన ఉనికి కూడా బయటపడేలా ఉంది. ఎలా? తన అన్వేషణ కొనసాగడం ఎలా? తన జీవిత గమ్యం ఆ అన్వేషణే. తన బ్రతుక్కి పరమార్థం, తన జన్మకి చరితార్థం అదే. తన అన్వేషణ ఫలిస్తేనే తను ఉండగలదు. లేకపోతే, ఒకవేళ ఫలించకపోతే అమ్మో అనుకుంది. ఆ ఆలోచన మనసులో మెదలగానే నిలువెల్లా భయంతో కంపించుకుపోయింది. దేశం నలుమూలలా తిరిగైనా తన అన్వేషణ కొనసాగిస్తుంది గాని ప్రాణం పోయినా వెనుకడుగు వెయ్యలేదు. తన జీవిత గమ్యం అదే కదా.
స్థిరంగా అనుకుందామే. గోపాలపట్నం పోలీస్ స్టేషన్. ఎస్ఐ అక్బర్ ఖాన్ ఒంటరిగా సీట్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. కొండపై నుండి నేరుగా స్టేషన్కొచ్చేశాడు. ముసలమ్మ శవాన్ని పోస్ట్ మార్టంకు తీసుకెళ్లారు. ముసలమ్మ తరపు వాళ్ళు ఎవరూ లేరు. వస్తారో రారో తెలియదు. అనాథ శవంగా కేసు క్లోజ్ చేయడానికి వీలు కాదు. దారుణం చేసి చంపేశారు. ఎవరో. ఇది యాదృచ్ఛికమా? కావాలనే చంపేశారా? ఎందుకు? ముసలమ్మ దగ్గర అంత విలువైన వస్తువులు ఏమున్నాయి? లెక్కలేనంత నగలు నగదు ఉందా? సహజ మరణమైతే అక్కడే పంచనామాతో కేసు ముగించేసేవాడు. కానీ ఈ హత్యోదంతాన్ని ఎలా పరిశోధించాలి? ఇది జరిగిన రాత్రి ముసలమ్మతో ఎవరో మరొకామె కూడా ఉందన్నది రూఢి అయింది. ఎవరామె? కిరాణా దుకాణం యజమాని వరహాల శెట్టి చెప్పిన దాని ప్రకారం ఎవరో ఒక ఆమె ఈ ముసలమ్మకి రొట్టె జామ్ కొని ఇచ్చిందన్నది నిజం. ఆమె ఆ రొట్టెలో మత్తుమందు కలిపిందా? తెలివి లేకుండా పడుకున్న ముసలమ్మని పొడిచి పారిపోయిందా? ఎందుకు? ఆలోచిస్తున్న కొద్దీ తల తిరిగిపోతోంది ఎస్ఐ అక్బర్ ఖాన్కి. ఆ తర్వాతే ఈ హత్య జరిగింది. ఇంతలో స్టేషన్ రైటర్ ఎస్ఐ అక్బర్ ఖాన్ గది దగ్గరకొచ్చి తలుపు తట్టి సార్ అని పిలిచాడు. రైటర్ పిలుపుకి ఆలోచనల్లో నుండి తేరుకున్న ఎస్ఐ కమిన్ అంటూ ద్వారం కేసి చూశాడు. రైటర్ సెల్యూట్ చేసి గదిలోకొచ్చాడు. చెప్పు, హుందాగా నీట్గా చేరగిలబడి అన్నాడు ఎస్ఐ. సార్, కొండ మీద హత్య చేయబడ్డ ముసలమ్మ దగ్గర దొరికిన చిన్న బట్టల మూటలో ఈ డాక్యుమెంట్లున్నాయి సార్ అంటూ చేత్తో పట్టుకొచ్చిన కాగితాలు ఎస్ఐ టేబుల్ మీద పెట్టాడు రైటర్. ఎస్, ఆ ముసలమ్మ దగ్గర బట్టల మూట దొరికింది కదూ. శవం దగ్గర దొరికిన ప్రతిదీ ఎలిబి లిస్టులో రాయండి అంటూనే తన ముందు రైటర్ పెట్టిన డాక్యుమెంట్ పేపర్లు తీసి చూశాడు ఎస్ఐ. 1971లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ అది. డాక్యుమెంట్ మొత్తం పేజీలన్నీ చదివాడు. డాక్యుమెంట్తో పాటు 2 పేజీల ఉత్తరం కూడా కనిపించింది. ఎప్పుడో ఏడాది క్రితమే రాసిన ఉత్తరం. పైన తేదీని బట్టి గ్రహించాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. నమస్కారం. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. ఉత్తరం ఉపోద్ఘాతం చదువుతూనే అదిరిపడ్డాడు ఎస్ఐ. ఏరి కోరి కొనుక్కున్న రివాల్వింగ్ చైర్లో రిలాక్స్డ్గా కూర్చున్న ఎస్ఐ అక్బర్ ఖాన్ చటుక్కున ముందుకు జరిగి నిటారుగా కూర్చున్నాడు. అందరూ ఉన్న అనాథను నేను. ఆస్తి ఐశ్వర్యాలున్న బికారిని, భిక్షగత్తెను. నా అన్నవారు ఉన్నా నా ఆస్తి మీద కన్నేసిన వారే ఎక్కువ. ముఖ్యంగా నా బిడ్డలు. కొడుకులిద్దరూ స్వార్థపరులే. తండ్రి పోయి ఒంటరిదైన తల్లి ఎలా బ్రతుకుతుందో అన్న ఆలోచన కూడా లేకుండా పెళ్లాలతో విదేశాలకి చెక్కేసిన ఘనులు. నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఎవరూ లేని అనాథ. అయినా అందరికన్నా గొప్పగా బ్రతకాలని ఎన్నో ఆశలతో ఒక్కటయ్యాము. అలాగే బ్రతికాము. 3 పిల్లల్ని గొప్పగా పెంచాము. పెద్ద చదువులు చదివించాము. అబ్బాయిలిద్దరికీ వారికి నచ్చిన అమ్మాయిల్నే ఇచ్చి పెళ్లిళ్ళు చేశాము. ఆ రోజుల్లో నగరానికి దూరంగా ఎకరం మామిడి తోట కొని అందులో పర్ణశాలలా ఇల్లు కట్టుకున్నాం. పిల్లలతో పాటుగా ప్రేమగా పెంచుకుంటూ దాన్ని 2 అంతస్తుల భవనంగా మార్చుకున్నాం. ఇప్పుడది నగరం నడిబొడ్డునుంది. దాన్ని అమ్మేసి డబ్బు చేసుకుందామని నా కొడుకుల ఆలోచన. కానీ నా ప్రాణం పోయినా ఆ ఆస్తిని అమ్మేది లేదని నేను. అది నా భర్త ఆస్తి, నా భర్త కళ. ఆయన పోతూ పోతూ నాకు చెప్పిన మాట ఒక్కటే, సత్య, మనం ఇద్దరం అనాథలం. తల్లెవరో తండ్రెవరో తెలియకుండా ఒకే దగ్గర పెరిగాము. మనల్ని కన్న తల్లిలా ఆదరించిన ప్రేమ సమాజంలో మనలాగే ఇంకా ఎందరో అనాథలు పెరుగుతూనే ఉన్నారు. మన పిల్లలు ఇప్పుడు అనాథలు కాదు, పెళ్ళాం పిల్లలతో ఎంతో గొప్పగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఈ ఆస్తితో అవసరం లేదు, రాదు. అందుకే నీ తదనంతరం ఈ ఆస్తిని ఎలాగైనా ప్రేమ సమాజానికి అప్పగించు. మనలాంటి వాళ్ళకి ఇది ఆసరా కావాలి. అదే నా చిరకాల వాంఛ అంటూనే నా చేతుల్లో కన్ను మూశారాయన. నా కొడుకులు నాతో యుద్ధం చేసి నా ఆస్తిని స్వాధీనం చేసుకోబోయారు. ఎదిరించాను. చివరికి నన్ను ఒంటరిని చేసి నా ఇల్లు తోట వారు స్వాధీనం చేసుకుందామనుకున్నారు. నాతో ఎలాగైనా ఆస్తి రాయించుకుందామని ఎన్నో విధాల ప్రయత్నించారు. వాళ్ళకి కనిపించకుండా ఇలా దేశంలో ఉన్న దేవాలయాల్ని తిరుగుతున్నాను. నా కొడుకు నా కోసం వెతుకుతాడు. చివరికి నన్ను చంపైనా చేజిక్కించుకోవాలనుకుంటారని నాకు తెలుసు. అందుకే నేనక్కడి నుండి బయటపడి
దేవాలయాలన్నీ తిరుగుతూ మేము చిన్నప్పుడు పెరిగిన ప్రేమ సమాజానికి వెళ్ళాను. విషయం చెప్పి నా దగ్గరున్న ఈ డాక్యుమెంట్లు ఇచ్చాను. అక్కడ ఇప్పుడు ప్రేమ సమాజానికి పెద్ద దిక్కుగా నిలబడ్డ వ్యక్తి ఈ ఆస్తిని తన పేర రాసేయమన్నాడు. నేను బ్రతికినంతకాలం ప్రేమ సమాజంలో అనాథలకి సేవ చేస్తూ ఉండొచ్చన్నాడు. నా 2 కొడుకులకి చెరో ₹1,00,00,000 ఇస్తానన్నాడు. అప్పుడే నాకు ఏదో మోసం జరగబోతోందని గ్రహించాను. నా కొడుకులకు కూడా డబ్బు ఇస్తానన్నప్పుడే నా ఆస్తి మీద అతను కన్నేశాడని గ్రహించి ఇదిగో ఇలా సింహాద్రప్పన్న చెంతకు చేరి భిక్షగత్తెలా నా చివరి ఘడియలు గడిపేస్తున్నాను. పుణ్యాత్ములారా, చదివారు కదా నా గోడు. ఈ ఆస్తిని నా కొడుకుల కబంధ హస్తాల నుండి విడిపించి నా భర్త ఆత్మకు శాంతి చేకూరేలా మా ఇద్దరి మనోభీష్టం ప్రకారం ప్రేమ సమాజంలో అనాథలకి చెందేలా సహాయపడగలరు. ఈ లేఖతో పాటు నా బట్టల్లో ప్లాస్టిక్ కవర్లో వీలునామా కూడా రాసి పెట్టాను. దయచేసి తమరైనా మా కోరిక తీర్చగలరు అంటూ లేఖ రాసి క్రింద సత్యవతి అని సంతకం చేసి ఉంది. ముసలమ్మ రాసిన ఉత్తరం చదువుతూనే ఉలిక్కిపడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. చటుక్కున ఎదురుగా ఉన్న డాక్యుమెంట్లు తీసి చకచక అన్ని పేజీలు తిరగేశాడు. ఎక్కడా వీలునామా పేపర్లు కనిపించలేదు. ఉత్తరంలో ముసలమ్మ రాసిన వాక్యాలు గుర్తు చేసుకున్నాడు. గబగబా ఉత్తరం మరోసారి చదివాడు. వీలునామా పేపర్లు ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచినట్టు రాసింది ముసలమ్మ. వెంటనే పక్కనే ఉన్న బజర్ మీట నొక్కాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్! బజర్ సౌండ్ వినగానే పరిగెత్తుకొచ్చాడు కానిస్టేబుల్. రైటర్ని ఇలా రమ్మను ఆతృతగా అన్నాడు ఎస్ఐ. కానిస్టేబుల్ ఎంత వేగంగా వెళ్ళాడో అంతే వేగంగా రైటర్ని వెంటబెట్టుకొచ్చాడు. సార్, పిలిచారట? వినయంగా అడిగాడు రైటర్. రైటర్ గారు, ముసలమ్మ గుడ్డల మూటలో ఏమేమి దొరికాయో ఇలా పట్రండి ఆర్డర్ జారీ చేశాడు ఎస్ఐ. ఎస్ఐ అక్బర్ ఖాన్ మాట వింటూనే అరక్షణంలో తన దగ్గరున్న ముసలమ్మ గుడ్డల మూట, ఆమె దగ్గర దొరికిన ఎలిబీలన్నీ తెచ్చి ఎస్ఐ ముందుంచాడు రైటర్. రొట్టె కవరు, జామ్ కవర్లు ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఉంచాడు రైటర్. ముసలమ్మ కప్పుకున్న శాలువాని కూడా ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచాడు. బట్టల మూటలో 4 చీరలు, జాకెట్లు, చిరిగిన లంగాలు, చిన్న పర్స్, అందులో ఒక ₹50 నోటు, 5 ₹10 నోట్లు, మిగతా అంతా చిల్లర నాణేలు ఉన్నాయి. ముసలమ్మ బట్టల మూటంతా చిందరవందరగా కెలుకుతూ వెతికాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. భిక్షమెత్తుకునే ముసలమ్మ బట్టల మూటనంతా ఎస్ఐ గబగబా కెలికేస్తూ దేనికోసమో వెతుకుతుంటే రైటర్ విస్తుపోయాడు. సార్, అందులో అంత ముఖ్యమైన వస్తువులేవీ లేవండి. ఆ డాక్యుమెంట్ ఒకటే ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఉంది అన్నాడు రైటర్. అదే, ఆ ప్లాస్టిక్ కవర్ ఏది? ఆందోళనగా అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అదిగో అదే సార్, శాలువా ఉంది కదా, అదే కవర్లో భద్రంగా దాచి ఉన్నాయి ఈ డాక్యుమెంట్లు అన్నాడు రైటర్. శాలువా ఉన్న కవర్ తీసి అంతా దులిపి చూశాడు ఎస్ఐ. కొంప మునిగింది. ఇందులో ప్లాస్టిక్ కవర్ చుట్టి వీలునామా దాచానని ముసలమ్మ తన ఉత్తరంలో రాసింది. ఇప్పుడు ఆ కవర్ దొరక్కపోతే కొంపలంటుకుంటాయి. ముసలమ్మ యావదాస్తికి హక్కుదారులెవరో తేల్చాల్సిందే ఆ వీలునామాయే. అది కనిపించకపోతే ఎవరికి లాభం? ముసలమ్మ తదనంతరం ఆస్తి మొత్తం ఎవరికి దక్కుతుంది? ఆలోచిస్తూనే ఉలిక్కిపడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్, వీలునామా కనిపించకపోతే ఆ యావదాస్తి ఆ ముసలమ్మ కుమారులకే దక్కుతుంది. ఇప్పటికే ఆస్తిని తమ చేతుల్లోకి తీసుకున్నారు వాళ్ళు. అంటే ముసలమ్మ కొడుకులే తమ తల్లిని చంపించేశారా? కిరాయి హంతకులతో ఈ ఘోరానికి పాల్పడ్డారా? వాళ్లే ముసలమ్మ దగ్గరుండాల్సిన వీలునామాని ఎత్తుకుపోయారా? మరి ఈ డాక్యుమెంట్లు ఎందుకు వదిలేశారు? ఎక్కడివక్కడ వదిలేసి రివాల్వింగ్ చైర్కి చేరగిలబడి తల మీద నుదురు మీద రుద్దుకుంటూ కణతలు నొక్కుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఏమైంది సార్? ఎందుకంత ఆందోళనగా ఉన్నారు? ఆతృతగా అడిగాడు రైటర్. ముందు ఈ క్లూస్ అన్నీ జాగ్రత్త చెయ్యి అంటూనే, ఇంతకీ రైటర్ గారు, ముసలమ్మ చావుకి కారణమైన ఆయుధం దొరకలేదు కదూ? వెంటనే మన వాళ్ళిద్దరిని పంపించి ఇది జరిగిన చుట్టుపక్కల ప్రాంతమంతా వెతికించండి. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచిన కాగితం ఏదైనా దొరికితే వదిలేయొద్దని చెప్పండి అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, అదంతా కొండలు గుట్టలతో నిండిన అడవి ప్రాంతం సార్. క్రింద పడితే ఎటు దొర్లుకెళ్తుందో తెలియని లోయలు కూడా. మన వాళ్ళు ఎక్కడని వెతకగలరు? నమ్రతగా అన్నాడు రైటర్. నాకు తెలియదంటారా? కానీ వెతకాలి. ఆమె మరణానికి కారణమైన ఆయుధం కన్నా ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పేపర్ చాలా అవసరం. అది లేకపోతే
ముందు మనం ముద్దాయిలమవుతాం. వెళ్ళండి, అప్రమత్తంగా ఉండే చురుకైన కానిస్టేబుల్స్ని పంపించండి అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ సార్ అంటూ అక్కడి నుంచి తన సీటు దగ్గరకు వెళ్ళాడు రైటర్. రైటర్ వెళ్ళగానే ఉలిక్కిపడి సీట్లో నుంచి లేచి నిలబడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ముసలమ్మతో పాటు ఎవరో మరొకామె ఉంది అదే ప్రదేశంలో. ఎవరామె? ఆమెనే కదా ఈ యువకులిద్దరూ చెరచబోయింది. ఆమె చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయామన్నారు. చురకత్తితో వారి మీద దాడి చేసిన ఆమె సాధారణ స్త్రీ కాదు. కత్తి బొడ్లో దోపుకు తిరుగుతోందంటే సాదాసీదా సంసారి కాదు. మరి ఎవరామె? ఎస్, ఆమె సాధారణ స్త్రీ కాదు అనుకుంటూనే రైటర్ వెనకే గదిలో నుండి బయటకొచ్చాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. స్టేషన్ అంతా ఫిర్యాదుదారులతో క్రిక్కిరిసిపోయి ఉంది. లా అండ్ ఆర్డర్ ఎస్ఐ గది ముందు 4-5 బాధితులు నిలబడి ఉన్నారు. అందర్నీ తప్పించుకుంటూ జేబు దొంగల్ని, ముద్దాయిల్ని నిర్బంధించే సెల్ దగ్గరికెళ్లాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సెల్లో 4-5 పాటు కొండల మీద నుండి లాక్కొచ్చిన యువకులిద్దరూ సిగ్గుతో ఓ మూల నక్కి కూర్చున్నారు. వారి ఒంటి మీద ఒక్క కడ్రాయర్ తప్ప మరే ఆచ్ఛాదన లేదు. అర్ధనగ్నంగా కూర్చుని తలలు మోకాళ్లలో దాచేసుకున్నారు. క్రైమ్ ఎస్ఐ అక్బర్ ఖాన్ సెల్ దగ్గరకు రావడం చూస్తూనే అక్కడే కాపలాగా ఉండాల్సిన సెంట్రీలు బయట నిలబడి ఎవరితోనో మంతనాలు చేస్తున్న వాళ్ళు పరుగున సెల్ దగ్గరకొచ్చారు. సార్, 2 సెంట్రీలు వినయంగా ఎస్ఐకి సెల్యూట్ చేశారు. వాళ్ళిద్దరినీ మేడ మీద ఇంట్రాగేషన్ సెల్ దగ్గరకు తీసుకురండి అంటూ మేడ మీదకు టకటక బూట్లు శబ్దం చేసుకుంటూ హుందాగా నడిచి వెళ్ళాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆ యువకులిద్దరినీ అలా సెల్లో పడేసి ఉంచకూడదు. వాళ్ళిద్దరూ ఏం నేరం చేశారని వారిని బంధించగలడు? వాళ్లకు వాళ్లే ఎవరో ఒక ఆమెను చెరచబోయామని చెప్పారు. కానీ ఆమె ఎక్కడా? ఆమె ఫిర్యాదు చేస్తేనే గాని వీళ్ల మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఆ ముసలమ్మ హత్యకి వీళ్లకి ఎలాంటి సంబంధం లేదని రూఢిగా తెలుస్తూనే ఉంది. కానీ రాత్రి ఆ ముసలమ్మతో ఎవరో ఒక ఆమె ఉందన్న గట్టి ఆధారం వాళ్లే. ఈ 2 యువకులే ఆమె ఎవరో కనిపెట్టి పట్టుకోగలరు. ఆలోచిస్తూనే ఇంట్రాగేషన్ సెల్ దగ్గరికి వెళ్ళాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ అక్బర్ ఖాన్ ఇంట్రాగేషన్ సెల్ దగ్గరకు వెళ్లారని సెంట్రీలిద్దరూ రైటర్కి చెప్పి సెల్లో ఉన్న యువకుల్ని తీసుకుని మేడ మీదకు వెళ్లారు. వాళ్ల బట్టలు వాళ్ళకిచ్చేయండి. డ్రాయర్లతో దిగంబరంగా వచ్చిన యువకులకేసి అభిమానంగా చూస్తూ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. కావాలనే వాళ్ల మీద ప్రేమ ఒలకబోశాడు. మంచిగానే వాళ్లను దారికి తెచ్చుకోవాలనుకున్నాడు. ఎస్ఐ మాటలు వింటూనే ఒక సెంట్రీ పరుగున క్రిందకు దిగి ఆ యువకుల బట్టలు పట్టుకునొచ్చాడు. ముందు ఆ బట్టలు వేసుకోండి. వీళ్ళకి టిఫిన్ పెట్టించారా? సెంట్రీ కేసి చూస్తూ అడిగాడు ఎస్ఐ. ఎస్ సార్, స్టేషన్కి తీసుకువస్తున్న దారిలోనే హోటల్లో టిఫిన్ చేశాం సార్. పాపం వాళ్లే మాకు హోటల్లో టిఫిన్ పెట్టించారని మనసులోనే అనుకుంటూ అన్నాడు ఓ కానిస్టేబుల్. నువ్వెళ్ళి రైటర్ని ఒకసారి రమ్మను, తన ఎదుటే వినయంగా నిలబడ్డ కానిస్టేబుల్తో అంటూనే ఆ యువకులకేసి ఓరగా చూశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, మేం వెళ్ళిపోవచ్చా? బట్టలు చకచకా తొడుక్కుని ఎస్ఐ ముందు భయంగా నిలబడి అన్నారిద్దరు. ఇంతలో రైటర్ ఆతృతగా మేడ మీదకొచ్చాడు. రైటర్ గారు, ముసలామి కప్పుకున్న శాలువా ఒకసారి పట్టండి అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అలాగే సార్ అంటూ మెట్లు దిగి క్రిందకు వెళ్ళాడు రైటర్. రైటర్తో ఎస్ఐ చెప్పింది వింటూనే 2 యువకుల మతి చెడిన వాళ్లలా అయోమయంగా చూస్తూ నిలబడిపోయారు. ఇంతలో రైటర్ శాలువా భద్రపరిచిన కవర్ పట్టుకొచ్చాడు. ఎస్ఐ అక్బర్ ఖాన్ ముందున్న టేబుల్ మీద ఉంచాడు. ఈ శాలువా ఎవరిదో మీకు తెలుసా? శాలువ కేసు చూస్తూ అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఖరీదైన శాలువ, అది విదేశాల్లో కొన్నది. హతురాలిదేనా? విదేశాల్లో ఉన్న కొడుకులిచ్చారా? హతురాలి బట్టల మూట చూస్తే ఎన్నో ఏళ్లుగా దేశ దిమ్మరిగా దేశాలు పట్టుకు తిరుగుతున్న యాచకురాలి బట్టల్లా ఉన్నాయి. శాలువ చూస్తే కొత్తగా ఉంది, ఈ మధ్య కొన్నదిలా ఉంది. అంత ఖరీదైన శాలువ ముసలామె దగ్గరకు ఎలా వచ్చింది? దేవాలయానికి వచ్చిన విదేశీ టూరిస్టులు ఇచ్చారా? పరిపరి విధాలుగా ఆలోచిస్తూ వారిని అడిగాడు. ఎస్ఐ అక్బర్ ఖాన్ మది నిండా ఆలోచనలు గింగిర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకైనా మంచిదని శాలువ గురించి ఈ యువకులను అడిగితే ఏం సమాధానం వస్తుందో అన్న ఉద్దేశంతో అడిగాడు. సార్, ఈ శాలువా ఆమె కప్పుకోగా నేను చూశాను. ఉన్నట్టుండి ఇద్దరిలో ఒక యువకుడు అన్నాడు. ఎవరు? ఆతృతగా అడిగాడు ఎస్ఐ. అదే సార్, మా మీద కత్తితో అటాక్ చేసిందే ఆమె సార్ అన్నాడు రెండో యువకుడు.
ఆ యువకులిద్దరి మాటలు వింటూనే అదిరిపడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఆమె అంటే ముసలమ్మకి రొట్టె జామ్ తినడానికిచ్చింది ఆమెనా మీరు చెబుతున్నది? అన్నాడు ఎస్ఐ. అవును సార్, ఆమె అన్నారిద్దరూ ఒక్కసారే ముక్త కంఠంతో. ఆ యువకులు చెప్పింది వింటూనే అదిరిపడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎవరామె? ఈమె కొంపతీసి ఉగ్రవాది కాదు కదా? ఈ ముసలమ్మను చంపాల్సిన అవసరం ఆమెకేముంది? లేదా ఆ ముసలమ్మ కొడుకులే ఇదంతా చేయించారా? కొంపతీసి కిరాయి హంతకురాలు కాదు కదా? అరే అల్లా, దేశం ఏ దిశకెళ్తుంది? ఆలోచిస్తున్న కొద్దీ మతిపోతోంది ఎస్ఐ అక్బర్ ఖాన్కి. మీ ఇద్దరిని వదిలేస్తాను, మీ మీద ఎలాంటి కేసు బుక్ చేయను, కానీ నాకు సహాయం చెయ్యాలి. ఆ యువకులిద్దరికేసి ఓరగా చూస్తూ అన్నాడు ఎస్ఐ. ఏం చెయ్యాలి సార్? ఉత్సాహంగా అన్నారిద్దరు. మీ మీద అటాక్ చేసిన ఆమెని మీరు గుర్తించగలరు కదా? ఆమె ఎక్కడున్నా మీరు వెతికి పట్టుకోవాలి. మీ వెనకే మా కానిస్టేబుల్స్ని పంపిస్తాను. వాళ్ళు సివిల్ డ్రెస్లో యాత్రికుల్లా మీ వెనకే ఉంటారు, చెప్పాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ సార్, ఆవిడ ఎక్కడ కనిపించినా పట్టుకుని మీ కానిస్టేబుల్కి అప్పగిస్తాం సార్, అన్నాడొక యువకుడు ఆనందంగా. సార్, ఆవిడ దొరికాక మా మీద మళ్ళీ కేసు పెట్టి సెల్లో పడేసి చితకబాదయ్యారు కదా, అన్నాడు రెండోవాడు భయంగా. ఎస్ఐ అక్బర్ ఖాన్ చిన్నగా మనసులోనే నవ్వుకున్నాడు. వెళ్ళండయ్యా, వెళ్ళండి. సార్ మనసు మార్చుకునే లోపు ఇక్కడి నుండి ఉడాయించేయండి. ఆ యువకులిద్దరి వెనకే నిలబడ్డ కానిస్టేబుల్ ఒకడు వాళ్ల చెవి దగ్గర చిన్నగా గుసగుసగా చెప్పి ఇద్దరినీ అలర్ట్ చేశాడు. ఇద్దరూ చకచకా గదిలో నుండి బయటకొస్తూ ఎస్ఐ అక్బర్ ఖాన్ కేసి వినయంగా నమస్కారం పెట్టారు. సార్, వెళ్ళొస్తాం సార్, అన్నాడొక యువకుడు గది దాటుతూ. ఏ, మళ్ళీ రావాలని సరదాగా ఉందా? వాళ్ళిద్దరినీ దగ్గరుండి సాగనంపుతున్న సెంట్రీ వాళ్ళని మోచేత్తో ముందుకు తోస్తూ అన్నాడు. ఎస్ఐ అక్బర్ ఖాన్ వాళ్ల ధ్యాసలో లేడు. ఆ యువకులిద్దరూ చెప్పింది విన్న దగ్గర నుండి ఆమె ఎవరు అన్న అన్వేషణతో ఆలోచనలో పడిపోయాడు. ఈ యువకులిద్దరే ఆవిడ్ని గుర్తించగలరు. వీళ్ల ద్వారానే ఆమెను పట్టుకోవాలి. ఎలా? ఆమె ఇంకా ఇక్కడే ఉంటుందా? రాత్రి ఆ సంఘటన జరిగిన వెంటనే ఊరి విడిచి పారిపోలేదు కదా? ఒకవేళ పారిపోతే ఏం చెయ్యాలి అనుకుంటూ ఉన్నట్టుండి టక్కున సీట్లో నుండి లేచాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. వెంటనే వెళ్ళి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఏసీపీ గారికి కేసు పూర్వాపరాలు తెలియచేయాలి. ఆయన సలహా ప్రకారం నడుచుకోవాలి. ఏదన్నా తేడా వస్తే తను బలైపోతాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా విషయం చెప్పాలి అనుకుంటూనే పోలీస్ స్టేషన్ నుండి ఆతృతగా బయటకొచ్చాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. దర్శనం క్యూలైన్లో ఉన్న ఆమె గర్భాలయం చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది. క్యూలైన్లోనే ప్రసాదం ప్యాకెట్లు, బిస్కెట్లు కొనుక్కుని ఆకలి తీర్చుకుంది. క్యూలైన్ల కిరువైపులా టీ స్టాల్స్, స్నాక్స్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులందరూ గంటల తరబడి క్యూలైన్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాత్రూంలు, మంచినీటి కొళాయిలు అన్నీ క్యూలైన్ల పొడవునా ఉన్నాయి. మధ్యాహ్నం వేళ మధ్యలో దేవాలయం అరగంట మూసేసి దేవుడికి రాజభోగం పూర్తి చేస్తారు. అదే సమయంలో అర్చకులు కూడా దేవుడి కోసం వండిన రాజభోగాన్నే వారు అల్పాహారంగా స్వీకరించి మళ్లీ దేవాలయం తెరిచారు. ఆమె గర్భాలయంలో దేవుడు ముందు స్వామివారికి నమస్కారం చేసుకుంది. అష్టోత్తర నామార్చన చేయించుకుంది. పర్సులో ఉన్న నోట్లన్నీ తీసి స్వామివారి హుండీలో వేసింది. హుండీ దగ్గరే నిలబడ్డ దేవాలయ ఉద్యోగి ఆమె పర్సు లాంటి బ్యాగులో నుండి నోట్లన్నీ ఏరి మరీ స్వామివారి హుండీలో వేయడం చూస్తూనే నోరు తెరుచుకుని ఆశ్చర్యపోయాడు. సాధారణంగా భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు ఏ రూపంలో వేసినా ముడుపుల రూపంలో పసుపు వస్త్రంలో భద్రంగా 3 ముడులు వేసి మరీ హుండీలో వేస్తుంటారు. ఆమె గర్భాలయంలో స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి పూజాది కార్యక్రమాలు ముగించుకుని వస్తూ తన దగ్గరున్న చేతి బ్యాగులో నుండి నోట్లన్నీ తీసి హుండీలో వెయ్యడం చూసిన అర్చకుడు ఆశ్చర్యపోయాడు. స్వామివారి దర్శనం చేసుకుని కొద్ది దూరంలో ఉన్న ఆండాళ్ళ సన్నిధిలో అమ్మవారికి మొక్కుకుని తన మెళ్ళో ఉన్న బంగారు గొలుసు తీసి హుండీలో వేసిందామె. తల్లి, నా మనోభీష్టాన్ని నెరవేర్చు, గమ్యం తెలియని నా అన్వేషణ ఫలించేలా చెయ్యి తల్లి అంటూ మొక్కుకుని గుడిలో నుండి బయటపడిందామె. అప్పటికే సాయంత్రం అయిపోయింది. శీతాకాలం కావడంతో చీకట్లు ముసురుకున్నాయి. నున్నగా గుండు గీయించుకోవడం వలన తల మీద ముసుగు కప్పుకున్నా చీర నిలబడకుండా జారిపోతోంది. ఆమె కూడా చీర చెంగు జారిపోతున్నా పట్టించుకోకుండా
దేవాలయం చుట్టూ తిరుగుతూ గాలిగోపురం ముందుకొచ్చింది. అప్పటికే చీకటి చిక్కగా అలముకుంది. చలి కూడా శరీరాన్ని గజగజలాడిస్తోంది. అప్పటికింకా 6 గంటలు కూడా కాలేదు. కొండ ప్రాంతం కావడం వలన మంచు దట్టంగా కురుస్తోంది. క్లోక్ రూమ్లో పెట్టిన బ్యాగ్ తీసుకుంది. బ్యాగ్ లోపలి నుండి చిన్నగా మడతలు పెట్టిన బెడ్షీట్ తీసి శరీరం నిండా కప్పుకుంది. గాలిగోపురం ముందరున్న సిమెంటు దారిలో నడుస్తూ ఆలోచిస్తోంది. ఇక ఇక్కడ ఉన్నా ప్రయోజనం లేదు. ఏం చెయ్యాలి అనుకుంటూనే ఏదో గుర్తొచ్చిన దానిలా బ్యాగ్ పక్క జిప్లో ఉన్న సెల్ ఫోన్ తీసింది. సైలెంట్ మోడ్లో ఉన్న సెల్ ఫోన్లో 25 పైచిలకు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అన్నీ ఒకే ఒక్క వ్యక్తి నుండి వచ్చిన కాల్స్. సెల్ తీసి చూసింది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా చేసిన కాల్స్ అవి. తను బయలుదేరినప్పుడే పాత నెంబర్లన్నీ తీసి మూలన పడేసింది. కొత్త నెంబర్ తీసుకుంది. ఈ నెంబర్ ఎవరికీ తెలియదు. ఒకే ఒక్క వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తివే. వరుసగా ఇన్ని మిస్డ్ కాల్స్. ఏమైందబ్బా? ఎందుకంత ఆతృతగా చేసింది? తనే ఎప్పుడన్నా అవసరముంటే చేస్తానని కదా చెప్పింది. మరి అలా ఆలోచిస్తూనే ఒక్కసారి ఆనందభరితురాలైందామె. అంటే అంటే తన తన ఆశ, శ్వాస, ధ్యేయం, ధైర్యం తన చెంతకు చేరాయా? తన పూజలు ఫలించాయా అనుకుంది ఒక్క క్షణం. మరి ఆమె అన్వేషణ గమ్యం చేరిందా? ఆమె ఆశలు ఫలించాయా? అంతలోనే అనుకోని అవాంతరాలు ఆమెను చుట్టుముట్టాయా? ఇవన్నీ తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపటి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.